ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు. నేను మీ గోపాలకృష్ణ కోరపాటి. ఈరోజు మనం 2025 డిసెంబర్ నెలలో కర్కాటక లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ఈ 2025 డిసెంబర్లో గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రవి కుజుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. తర్వాత చంద్ర శని మీనరాశిలో ఉన్నారు. తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నాడు. తర్వాత గురు కర్కాటక రాశిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. తర్వాత అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు తులారాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అంటే ఈ కర్కాటక లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే సహజంగా ఎవరెవరు వస్తారంటే నీటిపారుదల శాఖలో పనిచేసేవారు, ఈ స్వీట్లు అమ్ముకునే స్వీట్ షాపు వారు, అలాగే పాల ఉత్పత్తి పదార్థాలని అమ్ముకునేవారు, తర్వాత అసిస్టెంట్లు, ప్రతి దానిలోనూ కూడా అసిస్టెంట్గా పనిచేసేవారు, అలాగే ఇంకా రాజకీయంలో ఉన్నటువంటి వారు, రాజకీయంలో ఉండి అసిస్టెంట్గా పనిచేసేవాళ్ళు, డిప్యూటీగా పనిచేసేవాళ్ళు, ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క చంద్రగ్రహానికి సంబంధించి ఉంటారన్నమాట. నేను చెప్పే ఈ యొక్క గ్రహ ఫలితాలు, ఈ యొక్క కర్కాటక లగ్న ఫలితాలు దాదాపుగా వీరికి 80% వర్తించే అవకాశాలు ఉన్నాయి. మరియు వీరు నేను చెప్పినవే కాకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవటం ద్వారా మరింత స్పష్టంగా వారికి జరిగే పరిణామాలు ఏంటియో, సంఘటనలు ఏంటియో, పరిస్థితులు ఏంటియో, ఏ విధంగా జరుగుతుందో ఈ నెల అనేది క్లుప్తంగా వివరంగా మీకు తెలియజేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి ఫలితాలు విని మీ వ్యక్తిగత జాతకాన్ని ఏ సుప్రసిద్ధ నైపుణ్యం కలిగినటువంటి జ్యోతిష్కుడి దగ్గర చూపించుకున్నట్లయితే మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఈ చెప్పినటువంటి దోషాలు కానీ శుభ పరిణామాలు కానీ ఎంతవరకు ఉన్నాయో మరింత క్లారిటీగా స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కర్కాటక లగ్నం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కర్కాటక లగ్నం అధిపతి చంద్రుడు అని మీకు చెప్పాను. ఎవరెవరు వచ్చేది కూడా మీకు చెప్పాను. వీరు ఈ యొక్క డిసెంబర్ నెలలో శుక్ర బుధ కుజ గురువుల యొక్క గ్రహ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే శుక్ర బుధుల యొక్క ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెద్దగా ప్రభావం అంతగా చెప్పుకోదగినంతగా ఏమీ లేదు. అయితే వీరు వీటి మూలంగా కొద్దిగా అనారోగ్యం కలిగే సూచనలున్నా వాటిని మీరు లెక్క చేయని విధంగా ఈ కర్కాటక లగ్నం వారు ఉంటారు. వీరు ఆరోగ్యం కలిగి ఈ నెలలో మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. అలాగే దేవాలయ సందర్శన కూడా ఈ నెలలో చేస్తారు. అలాగే ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిస్తారు. గృహయోగం ఈ నెలలో మీకు ఈ కర్కాటక లగ్నం వారికి గృహయోగం కూడా ఉంది. అంతేకాదు మీకున్న శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు మిత్రులయ్యే అవకాశం ఉంది. వారిని మీ మీద శత్రుత్వంగా ఉన్న వారి మీద కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా మీకు విజయం ప్రాప్తించే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఈ నెలలో డిశ్చార్జి అవుతారు. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సక్రమంగా జరిగి ఈజీగా వాటంతట అవే జరిగిపోతాయి.
పెద్దల సమక్షంలో దైవ కృప వలన మీకు ఈ యొక్క మీరు అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరటం ప్రారంభిస్తాయి ఈ నెలలో. కాబట్టి మీకు అన్నీ దాదాపుగా శుభ ఫలితాలే ఉన్నాయి కనుక ఏమాత్రం విచారపడవలసిన అవసరం లేదని నేను మీకు వివరిస్తున్నాను. కర్కాటక లగ్నం వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే మహాలక్ష్మి అమ్మవారికి లేదా పార్వతీదేవికి పూజ జరిపించుకొని రావటం ఉత్తమము. అలాగే రామాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ ఏ వైష్ణవ దేవాలయానికైనా సరే వెళ్ళి లేదా గణపతికి కానీ మీరు పూజ చేయించుకొని వస్తే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా నష్టాలు కష్టాలు అయినటువంటి ఈ యొక్క సమయంలో అంటే ఈ యొక్క నెలలో కర్కాటక లగ్నం వారికి ఏమీ కనిపించటం లేదు. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుంచుకొని మీరు వెళ్ళి ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ జరిపించుకొని వస్తే సరిపోతుంది. అలాగే గణపతికి లేదా రామాలయానికి వెళ్ళి మీరు పూజ చేయించుకొని వస్తే కూడా మీకు శుభంగా జరుగుతుంది అని నేను మీకు వివరిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఓపికగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క గోపాలకృష్ణ కోరపాటి. సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను.